రోజు గుంటూరులో మాజీ ముఖ్యమంత్రి జగన్ టూర్కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. గుంటూరు రాజకీయాలు ఒక్కసారిగా ఘాటెక్కాయి. ఎన్నికల కోడ్ తరుణంలో మిర్చి యార్డుకు రావద్దని అధికారులు చెప్పినప్పటికీ మిర్చి యార్డుకు మాజీ సీఎం బయలుదేరారు. రైతులతో మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. నిబంధనలు గనక ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు ఉంటాయని వెల్లడిస్తున్నారు. వాస్తవానికి మిర్చి రైతుల సమస్యలపై యార్డుకు వచ్చి వారితో మాట్లాడాలన్నది జగన్ పర్యటన షెడ్యూల్. ఇప్పుడేం జరుగుతుందన్నది ఉత్కంఠగా మారుతోంది. మనం చూసిన ఏదైతే లండన్ టూర్ నుంచి వచ్చిన తర్వాత ఏదైతే షెడ్యూల్ ప్రకారం ఉన్నటువంటి పనులను చేసుకుంటూ వస్తున్నారు. నేను వల్లభనేని వంశీని కలిశారు, ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు, అధికార పార్టీ మీద విమర్శలు గుప్పించారు. కానీ గుంటూరుకు వచ్చి మిర్చి రైతులతో మాట్లాడడం అనేది ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి నిబంధనల ఉల్లంఘన కింద వస్తుంది అంటున్నారు. మరి వస్తారా, వస్తే ఎటువంటి యాక్షన్ ఉండబోతుంది అనేది మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ హరీష్. మిర్చి యార్డుకి అయితే రాబోతున్నారు మాజీ ముఖ్యమంత్రి అనేది తెలుస్తోంది. మరి ఎటువంటి యాక్షన్ ఉండబోతుంది, వస్తున్నారా, షెడ్యూల్ ఖరారైందా? గుడ్ మార్నింగ్ ఆశ. కొద్దిసేపటి క్రితం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసం నుంచి గుంటూరుకి బయలుదేరారు. మరి కాసేపట్లోనే ఆయన గుంటూరు మిర్చి యార్డుకు చేరుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఒకవైపు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి కోడ్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ కోడ్ అమలుకు సంబంధించినటువంటి అంశంలో ఉండగా పరిగణనలోకి తీసుకోకుండా రాజకీయంగా చేపట్టేటువంటి కార్యక్రమాలకి అనుమతి లేదని చెప్పి కూడా ఇప్పటికే అధికార యంత్రం నుంచి కూడా వస్తున్నటువంటి ఆదేశాలుగా చెబుతున్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఇప్పటికే జగన్ పర్యటనకు సంబంధించినటువంటి వివరాలపైన పోలీసులకి అధికారులకి సమాచారం అందించారు. అనుమతి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఎటువంటి లిఖితపూర్వకమైనటువంటి ఆదేశాలు కూడా అందలేదని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం చెబుతుంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు పూర్తిగా రాజకీయ ప్రకటనలు చేయటం, రాజకీయ విమర్శలు చేయటం, అదేవిధంగా ప్రభుత్వం పైన విమర్శలు చేయటం, ఇవన్నీ కూడా పూర్తిగా ఎన్నికల కోడ్కి సంబంధించి ఉల్లంఘన కింద వస్తుందన్నటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఇదే విషయం పైన నిన్నటి నుంచి కూడా ఒక రకమైనటువంటి హైడ్రామా నడుస్తుంది. నిన్న కూడా గుంటూరు పర్యటనకు ఖరారైనటువంటి నేపథ్యంలో అధికార పక్షం నుంచి కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. ఎన్నికల కోడ్కి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా ఎన్నికల కోడ్కి సంబంధించి అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో మిర్చి యార్డు పరిసర ప్రాంతాల్లో కూడా ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగం మైక్ ద్వారా కూడా ప్రచారం చేస్తుంది. ఎందుకంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా అధికార పక్షం విమర్శలు, అదేవిధంగా రాజకీయ విమర్శలు చేయటం, ఇవన్నీ కూడా పూర్తిగా రాజకీయంగా చట్టానికి విరుద్ధంగా ఉంటాయి. కాబట్టి వీటిపైన ఎటువంటి నిబంధనల ఉల్లంఘన జరిగినప్పటికీ కూడా చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇవన్నీ కూడా పట్టించుకోకుండా కొద్దిసేపటి క్రితం తాడేపల్లి నివాసం నుంచి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డుకు బయలుదేరారు. ప్రతి ఏటా కూడా మిర్చి యార్డుకి సంబంధించినటువంటి అంశం నిత్యం రాజకీయంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఈ వ్యవహారం పైన రాజకీయ దుమారం చెలరేగటం, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్కి సంబంధించినటువంటి అంశం అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన జరుగుతున్నటువంటి రాజకీయ ఎత్తుగడకి సంబంధించి, రాజకీయ ప్రచారానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన అధికారులు ఇప్పటికీ అలర్ట్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఎన్నికల కోడ్కి సంబంధించి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా నిబంధనలకు లోబడి నడుచుకోవాల్సినటువంటి బాధ్యత రాజకీయ పార్టీలకు ఉంటుంది. అయితే ఏకపక్షంగా ఇష్టానుసారంగా చేస్తే మాత్రం చర్యలు ఉంటాయని చెప్పి కూడా అధికారులు హెచ్చరించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే జగన్ నేరుగా మనం మిర్చి యార్డుకు బయలుదేరటం, అక్కడ మార్కెట్ యార్డ్లో రైతులను ఎవరైతే గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరినీ కూడా పరామర్శించి వారితో మాట్లాడేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ తర్వాత ఆయన బహిరంగంగా మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే నిన్న జరిగినటువంటి పరిణామాలు చూసుకుంటే కనుక వంశీ పార్టీకి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీ అరెస్టుకి సంబంధించి ఆయన జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో స్వయంగా మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయన జైలుకి వెళ్లి వంశీని పరామర్శించారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేసినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ నేపథ్యంలో నిన్న ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్, నిన్న ఎటువంటి ఇబ్బంది అయినప్పుడు ఈరోజు మిర్చి యార్డుకి వెళితే అక్కడ ఉన్నటువంటి రైతులను పరామర్శిస్తే వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి అన్నటువంటి ఒక అభ్యంతరం కూడా వ్యక్తమవుతుంది. ఇదే విషయం పైన గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు అంబటి రాంబాబు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎందుకంటే రాజకీయంగా జగన్ చేసేటువంటి పర్యటనకు సంబంధించినటువంటి అంశాలు ఒక ఎత్తు అయితే మిర్చి యార్డులో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, గిట్టుబాటు ధర లేక రైతాంగం పడుతున్నటువంటి అవస్థలకు సంబంధించినటువంటి అంశాలపైన రైతులతో ముఖాముఖి నిర్వహించడంలో రాజకీయంగా చూడటం, రైతు సమస్యలను కూడా రాజకీయ వేదికగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తుంది కూటమి ప్రభుత్వం అన్నటువంటి ఒక అభ్యంతరం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే జగన్ పర్యటనను అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి ఒక అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఇప్పుడు కొద్దిసేపట్లోనే జగన్ మిర్చి యార్డుకు చేరుకోబోతున్నారు. అక్కడ ఆయన
రైతులతో సమావేశమవుతారు. వారి సమస్యలకు సంబంధించి గిట్టుబాటు ధరకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా జగన్ మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ విషయాన్ని రాజకీయం చేస్తున్నారు అన్నటువంటి ఒక అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే జగన్ పర్యటనకు సంబంధించినటువంటి అంశంపైన కూడా అదే పోలీసు యంత్రాంగానికి అనుమతికి దరఖాస్తు చేసుకున్నప్పుడు కూడా ఎక్కడ కూడా ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఇప్పటికీ కూడా లిఖితపూర్వకంగా ఎటువంటి అభ్యంతరం అధికారుల నుంచి రాలేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే జగన్ పర్యటనను అడ్డుకుంటారన్న ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో తాడేపల్లి నివాసం నుంచి కూడా ఆయన బయలుదేరేటువంటి మార్గంలో కూడా పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం ఒకవైపు బందోబస్తు ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఎన్నికల కోడ్ని ఉల్లంఘిస్తే మాత్రం చర్యలు ఉంటాయని చెప్పి హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో మరికొద్దిసేపట్లోనే జగన్ మిర్చి యార్డుకు చేరుకోబోతున్నారు. ఆయన చేసేటువంటి ప్రసంగానికి సంబంధించి అదేవిధంగా మిర్చి రైతులకు సంబంధించినటువంటి సమస్యలపైన, గిట్టుబాటు ధర లేక మిర్చి రైతులు పడుతున్నటువంటి అవస్థలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇంకోవైపు ఆసియాలోనే అత్యంత భారీగా ఉన్నటువంటి గుంటూరు మిర్చి యార్డుకి సంబంధించినటువంటి డిమాండ్ పెద్ద ఎత్తున ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రతి ఏటా కూడా పెద్ద ఎత్తున మిర్చికి సంబంధించి రవాణా జరుగుతుంది. లక్షల టన్నులకు సంబంధించినటువంటి మార్కెట్ విదేశాలకు ఎగుమతి అవుతుంది. పెద్ద పెద్ద ఆన్లైన్ వ్యాపారాలు కూడా జరిగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కోట్ల రూపాయల టర్న్ ఓవర్ జరిగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. గతంలో చూసుకుంటే కనుక రికార్డు స్థాయిలో మిర్చి యార్డు నుంచి వ్యాపార లావాదేవీలు జరిగినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు గిట్టుబాటు ధర లేకపోవడానికి కారణాలు ఏంటనేటువంటి విషయాల మీద రైతులతో జగన్ మాట్లాడే అవకాశం ఉంది. మరి కాసేపట్లోనే ఆయన మిర్చి యార్డుకు చేరుకోబోతున్నారు. ఆశ. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, మనం చూస్తున్నాం మరికొద్ది నిమిషాల్లోనే, అంటే మరికొద్ది సేపట్లోనే గుంటూరు మిర్చి యార్డుకి అయితే వెళ్ళబోతున్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఒక పక్క అక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ కోడ్ కూడా అమల్లో ఉంటుందని చెప్తున్నారు. అయితే మాజీ మంత్రి గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు అయితే కావాల్సిన పర్మిషన్స్ అన్ని తీసుకున్నారు. ఒకవేళ మాజీ సీఎం వస్తే గనక ఎటువంటి భద్రత కావాలో భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ రైతులతో మాట్లాడిన తర్వాత ఎటువంటి ప్రసంగం చేస్తారు, ఒకవేళ చట్టాన్ని ఉల్లంఘిస్తే కనుక చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. కాబట్టి ఏం వ్యాఖ్యానిస్తారనేది హాట్ టాపిక్ గా మారుతుంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు ద్వారా తెలుసుకుందాం. నాగేశ్వరరావు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గుంటూరు సంబంధించి ఏదైతే మిర్చి రైతులను అయితే పరామర్శించడానికి వస్తున్న నేపథ్యంలో గుంటూరులో పెద్ద భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గుంటూరు మిర్చి యార్డు రైతులు గత కొద్ది కాలం క్రితం ఏదైతే 10-15 రోజుల క్రితం ఆ రైతులైతే ఇక్కడ వ్యాపారులు దగా చేసి నిలువు దోపిడీ చేస్తున్నారని చెప్పేసి రైతులు మిర్చి యార్డు ఎదుట, అలాగే మిర్చి అధికారుల కార్యాలయాల ఎదుట అయితే ధర్నాలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో మిర్చి రైతులకు సంబంధించి మిర్చి రైతులకు అండగా ఉండాలి అన్న ఉద్దేశంతో మిర్చి రైతుల బాధలు తెలుసుకోవాలి, ఏంటి పరిస్థితి అనేది తెలుసుకోవడం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు గుంటూరు మిర్చి యార్డుకి వస్తున్నారు. ఈ మిర్చి యార్డులో రైతులతో ముఖాముఖిగా ఒకరితో ఒకరి మాట్లాడించి అక్కడ వాళ్ళకున్న పరిస్థితులు, ఇబ్బందులు ఏంటి, మిర్చి యార్డులో ఉన్న పరిస్థితులు ఏంటి అనేది తెలుసుకునేందుకైతే ఆయన ఇక్కడికి వస్తున్నారు. మిర్చి రైతులకు గిట్టుబాటు ధర ఏదైతే గత ప్రభుత్వ హయాంలో గిట్టుబాటు ధర ఉండేది, ఇప్పుడు ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో 7 నెలల నుంచి కూడా మిర్చి రైతులు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ పంట వేసిన దానికి, పంట పండించడానికి అయ్యే ఖర్చు కూడా రావట్లేదు అనేసి వాళ్ళు ఇబ్బందులు పడుతున్న పరిస్థితే ఉంది. అదే కాకుండా మళ్ళీ ఏదైతే వ్యాపారులు దగాలో కూడా మిర్చి రైతులు మోసపోతున్నాం అని చెప్పేసి వాళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలోనే ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే ఎలక్షన్ కోడ్ ఉంది, ఇక్కడికి గుంటూరు మిర్చి యార్డుకి అనుమతులు లేదని చెప్పి ఈసీ కూడా కొన్ని నిబంధనలు విధించిన పరిస్థితి అయితే ఉంది. అలా కలెక్టర్ ఆదేశాలను కూడా ఇచ్చినట్లుగా గుంటూరు వైసీపీ నాయకులకి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం మిర్చి రైతులను పరామర్శించడానికి వస్తున్నారు కనుక దీనికి సంబంధించి ఏదైతే గుంటూరు వైసీపీ నాయకులు మాత్రం మిర్చి ఏదైతే రైతుల్ని పరామర్శించడానికి వస్తున్నారో ఎలాంటి రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వటానికి కాదు, అలాగే పార్టీ జెండాలతో గాని ఇక్కడ ప్రదర్శనలు బలపరచడానికి గాని రావట్లేదు. రైతులు బాగోగులు, రైతులు ఇబ్బందులు పడుతున్న విధానాన్ని ప్రభుత్వాన్ని అడగటానికి వస్తుంటే మమ్మల్ని నిర్బంధిస్తారా అన్న విధంగా అయితే వైసీపీ శ్రేణులు అయితే మాట్లాడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇదే నేపథ్యంలో నాగేశ్వరరావు, అది టీడీపీ అంటే కూటమికి సంబంధించినటువంటి
నాయకులు కూడా కోడ్ ఉల్లంఘించి ప్రచారాలు చేస్తున్నారని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఒకవేళ రైతులని మాట్లాడుతున్నప్పుడు రాజకీయ కామెంట్స్ గనక వస్తే, రాజకీయాలకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు కానీ చేస్తే గనక చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్తుంది ఈసీ. మరి ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? ఇప్పటికే అక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. పొలిటికల్ కామెంట్స్ చేస్తే కనుక ఏ విధంగా ఉండబోతుంది సిచ్యువేషన్ అనుకోవచ్చు? ఇప్పటికే ఏదైతే మిర్చి రైతులను మాత్రమే పరామర్శించి అనంతరం ఆ మిర్చి రైతులకు జరుగుతున్న అన్యాయంపై ఈ గిట్టుబాటు ధర ఎందుకు కల్పించలేకపోతున్నారు అన్న దానిపై మాత్రమే మా అధినాయకుడు మాట్లాడతాడని కూడా గత కొద్దిసేపటి క్రితం అంబటి రాంబాబు కూడా చెప్తున్న పరిస్థితి. అంతవరకే పైగా ఎన్నికల కోడ్ అనేది మాకు అంటే మేము ఎన్నికల్లో పోటీ చేయట్లేదు కనుక మాకు దానితో సంబంధం లేదనే మాటలు కూడా వైసీపీ నేతలు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ వైసీపీ నేతలు ఎలక్షన్ కోడ్ ఉంది, దానికి అనుగుణంగానే మా యొక్క రైతులను పరామర్శించేది ఉంటుంది. ఆ రైతులతో ఎంతవరకు వాళ్ళకి ఇబ్బందులు ఏంటి అనేది పరిశీలించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి అన్ని విషయాలు రైతులకు సంబంధించిన విషయాలు ఇబ్బందులు కానీ అవన్నీ కూడా సమస్యలను తెలుసుకొని దానికి సంబంధించినవన్నీ కూడా అధికారులకి ఫార్వర్డ్ చేయడం జరిగింది. అధికారులు ఎందుకు చేయలేకపోతున్నారని అధికారులను ప్రశ్నించడం జరుగుతుంది. అంతే తప్ప ఈ యొక్క రాజకీయ ఉపన్యాసాలు చేయటానికి మేము మా అధినేత రావట్లేదు అలాగే అని చెప్తున్న పరిస్థితి. ఎలాంటి రాజకీయ ఉపన్యాసాలు ఉండవు. అయితే ఈ యొక్క రైతులను పరామర్శించిన అనంతరం మీడియా సమావేశం ఉంటుందన్న చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలోనే ఏదైతే కూటమి నేతలు కొంచెం ఏదైతే నిన్న విజయవాడలో వంశీ అరెస్ట్ సంబంధించి వంశీని జైల్లో ఉన్న దానికి సంబంధించి ములాఖత్ అయ్యేందుకు వెళ్ళిన క్రమంలో అక్కడ ప్రజలు ఏదైతే వైసీపీ శ్రేణులు గాని వైసీపీ కార్యకర్తలు గాని అక్కడ భారీగా తరలి వచ్చి గేటులు తోసుకుని వచ్చేసిన పరిస్థితి అయితే చూసాం. దానికి సంబంధించి ఇంకా అంతకు మించి కూడా రోజు రోజుకి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫాలోయింగ్ పెరుగుతుంది అనేది ఆ కూటమి నేతల్లో ఉంది. అందుకే అనేక రకాలుగా ఆపుతున్నారు ఈ వైఎస్ జగన్మోహన్ పర్యటన అని చెప్పేసి వైసీపీ శ్రేణులు చెప్తున్నారు. ఏది ఏమైనా సరే రైతులకు అన్యాయం జరిగితే ఒప్పుకునేది లేదు. రైతుల తరఫున ప్రశ్నించడానికి ఎప్పుడు కూడా వైసీపీ పార్టీ ముందుంటుందని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది వరలక్ష్మి. రైట్ నాగేశ్వర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.